హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ చూసాం అండ్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్సెస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా చేసాం కదా. సో టుడే అవర్ స్ట్రక్చర్ ఈస్ సింపుల్ ప్రెసెంట్. ఓకే, ఈరోజు మన స్ట్రక్చర్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్. సో సింపుల్ ప్రెసెంట్ ని బేస్ చేసుకొని మనం సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, వాట్ ఈస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్? మన సింపుల్ ప్రెసెంట్ అంటే ఏంటి? ఇది జనరల్ గా ప్రెసెంట్ అని చూడగానే మన థాట్ ఎలా ఉంటుందంటే ప్రెసెంట్ అంటే ఇప్పుడే కదా. నో. సో సింపుల్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు చేసేవి ఇప్పుడు చేస్తున్నవి కాదు. ఓకేనా? సో సింపుల్ ప్రెసెంట్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్స్ అ రెగ్యులర్ యాక్షన్. ఇది జనరల్ యాక్షన్స్ అంటాం, రెగ్యులర్ యాక్షన్స్ అంటాం, లేదా హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా చేసే పనులు. అంటే మనం రెగ్యులర్ గా చేసే పనులు లేదా మనం అలవాటుగా చేసే పనులు. ఓకేనా? జనరల్ గా మనం చేసే పనులన్నింటినీ చెప్పడం కోసం మనం యూజ్ చేసేది సింపుల్ ప్రెసెంట్. సో దాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ యాక్షన్. ఏంటి? లాంగ్ టర్మ్ యాక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ యాక్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్ టైం. ఒక పని పాస్ట్ అంతా జరిగింది అనమాట, చాలా కాలం ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ పాస్ట్ అంతా చేసాం. ద సేమ్ యాక్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ప్రెసెంట్ టైం. అంటే అదే పని ఇంకా ఇప్పటికీ జరుగుతుంది. అండ్ ద సేమ్ యాక్షన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్ టైం టూ. దాన్ని మనం ఫ్యూచర్ లో కూడా చేస్తూ ఉంటాం అనమాట, అది జరుగుతూనే ఉంటుంది. అంటే పాస్ట్ లో, ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో మనం ఎప్పుడు చేసే పనుల్ని మనం సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేస్తాం. ఓకే, లాంగ్ టర్మ్ యాక్షన్స్ అని అందుకే చెప్తాం, పాస్ట్ ప్లస్ ప్రెసెంట్ ప్లస్ ఫ్యూచర్. అంటే చేస్తే ఆ వర్క్ మనం ఎప్పుడూ చేస్తాం లేదా అసలు ఎప్పుడు చెయ్యం. ఎప్పుడు చేసే పనులు అంటే మనకు గుర్తొచ్చేవేంటి? రోజు ఉదయాన్నే నిద్ర లేస్తాం, బ్రషింగ్, బాతింగ్, గోయింగ్ టు కాలేజెస్ ఆర్ ఆఫీసెస్, ఇలా ఎప్పుడు చేసే పనులు అంటే మనకి ఇవి గుర్తొస్తాయి. అంటే రోజు చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేయాలా? ఎస్, మనం రోజు చేసే పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేస్తాం. అంటే రోజు చేసేవి మాత్రమే కాదు, మనం ప్రతి వారం చేసేవి, ప్రతి నెల చేసేవి, ప్రతి సంవత్సరం చేసేవి, మనం ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసే పనులు. కానీ ఈ పనులు మనం పాస్ట్ లోనూ అలాగే చేస్తాం, స్టిల్ ప్రెసెంట్ లో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం, ఫ్యూచర్ లో కూడా అలాగే చేస్తూ ఉంటాం. మనం ఎలా ఎప్పుడు చేసే పనుల్ని సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేయాలి. మరి ఎప్పుడు చేసే పనులు నెగిటివ్ కూడా కావాలి కదా, అసలు ఎప్పుడు చేయని పనులు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు బ్రష్ చేస్తాను, బ్రష్ ఎవ్రీ డే, నేను రోజు చేస్తాను. ఓకేనా? లేదు ఎవ్రీ వీక్ చేసే పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై మామ్ ప్రిపేర్స్ బిర్యానీ ఎవ్రీ సండే అన్న. లేదు మై కజిన్ గోస్ టు బాబా టెంపుల్ ఎవ్రీ థర్స్డే. బట్ ప్రతి గురువారం బాబా టెంపుల్కి వెళ్తాడు వాడు, వాడు రెగ్యులర్గా చేసే పనులు. ఓకే, లేదు ఎవ్రీ మంత్ చేసే పనులు చూడండి, మన ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాం ప్రతి నెల, వి పే ఎలక్ట్రిసిటీ బిల్ ఎవ్రీ మంత్, రైట్? పాస్ట్ లోనూ చేస్తాం, ఇప్పుడు ఎవ్రీ మంత్ చేస్తున్నాం, ఫ్యూచర్ లో ఎవ్రీ మంత్ చేస్తాం. లేదా ఎవ్రీ ఇయర్ చేసే పనులు, వి సెలబ్రేట్ బర్త్డేస్, ఫెస్టివల్స్, వి పే ట్యాక్సెస్. ఈ పనులు ప్రతి సంవత్సరం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా. అంటే దీనికి టైంతో సంబంధం లేదండి. మీరు ప్రతి రోజు చేసినా, ప్రతి వారం చేసినా, ప్రతి నెల చేసినా, ప్రతి సంవత్సరం చేసినా, మనం జనరల్ గా ఎప్పుడు చేసే పనులు. అంతెందుకు మన ఎలక్షన్ జరిగి, సో ఎవ్రీ 5 years కదా, ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అది పాస్ట్ లోనే అలాగే జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్ లోనే జరుగుతుంది. అందుకే సింపుల్ ప్రెసెంట్ ని లాంగ్ టర్మ్ యాక్షన్స్ అంటాం. టైం అలాగే టైం సార్ రోజుకి ఒకసారి లేదా వారానికి ఒకసారి నేను స్కెడ్యూల్ ఉన్నా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్, వి వాచ్ మూవీస్ నౌ అండ్ దెన్. మనం అప్పుడప్పుడు సినిమాలు చూస్తాం కదా, చూస్తారు, దానికి టైం ఏముండదు కదా, వారానికి ఒకసారి చూడాలి, నెలకు ఒకసారి చూడాలని. సో మనకి ఎప్పుడు వీలైతే ఎప్పుడు, రైట్? ఇలా ఎప్పుడూ చేసే పనులని మనం సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము. కానీ ఆ పనులు మనం పాస్ట్ లోనూ అలాగే చేస్తాం, ఇప్పుడు అలాగే చేస్తున్నాం, ఫ్యూచర్ లో కూడా అలాగే చేస్తాం. ఇస్ దట్ క్లియర్? అలాగే నెగిటివ్ సేమ్, ఎప్పుడు చేయని పనులు. ఎప్పుడు చేస్తామన్నా సింపుల్ ప్రెసెంటే, నేను ఎప్పుడు చేయనన్నా సింపుల్ ప్రెసెంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా, లైక్ బ్రాహ్మణ్స్ నాన్ వెజ్ తినరు అన్నాం. వాళ్ళు ట్రెడిషన్ కాదు, వాళ్ళు దే డోంట్ ఈట్, వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయరు కాబట్టి. లేదు ఫర్ ఎగ్జాంపుల్, మనం అంటాం జనరల్ గా రాజకీయ నాయకులు మాట మీద నిలబడరు అంటాం. ఓకే, పొలిటీషియన్స్ డోంట్ స్టాండ్ ఆన్ దేర్ వర్డ్స్. ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్పెక్ట్ ఇట్, అది జరగదు, ఎందుకంటే అది ఒక మనిషి వల్ల జరిగేది కాదు కదా, ఇట్స్ అ సిస్టమ్, అది కొన్ని వేల మంది మీద డిపెండ్ అయింది కాబట్టి. అంటే జనరల్ గా అంటే ఈ పని చేస్తామన్నా సింపుల్ ప్రెసెంటే, ఎప్పుడు ఈ పని చేయమన్నా కూడా సింపుల్ ప్రెసెంటే. ఇలాంటి వాటిని మాత్రమే మనం సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేయాలి. ఓన్లీ లాంగ్ టర్మ్ యాక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెసెంట్. అన్లెస్ ఇట్ ఇస్ అ లాంగ్ టర్మ్ యాక్షన్ వి కెనాట్ యూజ్ ఇట్. అంటే అది లాంగ్ టర్మ్ యాక్షన్ కాకపోతే దాన్ని మనం సింపుల్ ప్రెసెంట్ లో యూజ్ చేయలేము.
సో సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ తెలుసు యాజ్ యూజువల్. ఆ పని ఎవరు చేస్తే వాళ్ళని సబ్జెక్ట్ లో పెడతాం. ఇక చేసే పనిని వర్బ్ అంటాం అనమాట. ఈ వర్బే కదా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అయితే సింపుల్ ప్రెజెంట్ లో స్ట్రక్చర్ ఏంటంటే పాజిటివ్ V1, నెగిటివ్ డోంట్ V1. పాజిటివ్ ఏంటంటే V1, నెగిటివ్ ఏంటి డోంట్ V1. ఫర్ ఐ, వి, యు, దే ఈ 4 సబ్జెక్ట్స్ కి ఇవి యూజ్ చేస్తాం. అలాగే V1 is పాజిటివ్, డజంట్ V1 నెగిటివ్ ఫర్ హీ, షీ, ఇట్. ఈ 3 సబ్జెక్ట్స్ కి ఇవి యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం సింపుల్ ప్రెజెంట్ లో సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రోజు అర్లీగా నిద్ర లేస్తాను అని చెప్పాను. నేను రోజు అర్లీగా నిద్ర లేస్తాను. సబ్జెక్ట్ ఎవరు? నేను, అంటే ఐ. మరి వర్బ్ పెట్టాలి కదా. రోజు చేసే పని కాబట్టి సింపుల్ ప్రెజెంట్. ఎవరు నిద్ర లేస్తారంటే నేను, ఐ. లేస్తానంటే పాజిటివా నెగిటివా? ఓకేనా. సో పాజిటివే కదా V1. ఓకేనా. సో ఐ లేవడానికి వర్బ్ ఏంటి? వేకప్. లేవడానికి వర్బ్ ఏంటండి? వేకప్. కాబట్టి ఐ వేకప్. సో వర్బ్ రాసుకుందాం ఇక్కడ, వేకప్. సో V1 ఏమవుతుంది? వేక్స్ అప్. ఓకేనా. సో V2 woke up. V3 woken up. V4 waking up. ఓకే. సో మనకు కావాల్సింది ఏంటి మరి? ఐకి V1 ఉంది కాబట్టి ఐ V1 ఏంటండి? వేకప్. సో ఐ వేకప్ ఎర్లీ. ఎర్లీగా లేస్తాం కదా. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే ఆర్ డైలీ. ప్రతిరోజు అంటే ఎవ్రీడే కానీ డైలీ కానీ. సింపుల్. ఐ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. కానీ మా తమ్ముడు ఎర్లీగా నిద్ర లేవడు. వాడు ఎప్పుడూ లేవడు ఎర్లీగా. మరి ఎప్పుడు చేసే పని సింపుల్ ప్రెజెంట్ అయినప్పుడు ఎప్పుడు చేయని పని కూడా ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంటే అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు లేవరంటే మా బ్రదర్ అంటే ఈ కదా. ఓకేనా. సో లేవడు అంటే పాజిటివా నెగిటివా? వాడు పని చేయడు. సో మనం ఏం యూజ్ చేయాలి? డజంట్ V1. మై బ్రదర్ డజంట్. మరి V1 ఉంది కాబట్టి ఏమొస్తుంది? వేకప్. మై బ్రదర్ డజంట్ వేకప్. సబ్జెక్ట్ ఎవరు? మై బ్రదర్. వర్బ్ ఏమొచ్చింది? డజంట్ వేకప్ ఎర్లీ. నేను లేస్తాను, ఐ వేకప్ ఎర్లీ, బట్ మై బ్రదర్ డజంట్ వేకప్ ఎర్లీ. నేను ఎర్లీగా నిద్ర లేస్తాను కానీ మా బ్రదర్ ఎర్లీగా నిద్ర లేవడు. జనరల్ గా జరిగే పని. ఓకేనా. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్, మా మదర్ ప్రతి శనివారం టెంపుల్కి వెళ్తారు. ఓకేనా. మా మదర్ ప్రతి శనివారం టెంపుల్కి వెళ్తారు అని చెప్పాలి. ఎవ్రీ వీక్ జరిగే పని, రెగ్యులర్ గా చేసే పని అవునా. కాబట్టి మనం ఎక్కడ యూజ్ చేస్తాం? అగైన్ దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్. మరి ఇప్పుడు సెంటెన్స్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? సబ్జెక్ట్ ఎవరండి? మై మదర్. ఓకే, స్ట్రక్చర్ లోకి వెళ్దాం. మై మదర్ అంటే అయ్యా, వీణా, యూనా, దేనా చూసుకోవాలి కదా. షీ. ఓకేనా. అయితే వెళ్తారు అంటే పాజిటివా నెగిటివా? సో పాజిటివ్. ఏముంది ఇక్కడ? V1 S. ఓకే ఫైన్. అది యూజువల్ వర్క్ ప్లేస్ లో. ఇది సబ్జెక్ట్ పెట్టేస్తాం మై మదర్. వెళ్ళడానికి వర్బ్ ఏంటి? గో. కానీ మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఏముంది? V1 S ఉంది కాబట్టి ఏమొస్తుంది? గోస్. మై మదర్ గోస్. ఎక్కడికి వెళ్తారు? టు టెంపుల్. వెళ్ళే ప్లేస్ నుండి ఎప్పుడు టూ రావాలి. మై మదర్ గోస్ టు టెంపుల్. ఎప్పుడు వెళ్తారు? ఎవ్రీ సాటర్డే. మై మదర్ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే. ఓకే రైట్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మేము ప్రతి సంవత్సరం దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ చేసే పని కాబట్టి అది కూడా ఎక్కడ వస్తుంది? సింపుల్ ప్రెజెంట్. సబ్జెక్ట్ ఎవరు? మేము, అంటే ఇంగ్లీష్ లో వి. మరి వర్బ్ పెట్టాలి కదా. చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ లో వి ఇక్కడ ఉంది. చేసుకుంటాము అంటే పాజిటివా నెగిటివ్? పాజిటివ్. కాబట్టి వి సెలబ్రేట్. V1 ఏంటండి? సెలబ్రేట్. వి సెలబ్రేట్. ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? దివాళీ. ఎలాగా? బాగా అంటే వెల్ ఆర్ గ్రాండ్లీ. ఓకేనా. వి సెలబ్రేట్ దివాళీ వెల్. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్. వి సెలబ్రేట్ దివాళీ వెల్ ఎవ్రీ ఇయర్. ఇస్ దట్ క్లియర్?
సో దిస్ ఇస్ ద వే హౌ వి మేక్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. అంటే మనం రెగ్యులర్ గా చేసే పనులు ఎప్పుడైనా, ఇందాక నేను రకరకాల సెంటెన్సెస్ చెప్పాను. సో వి పే టాక్సెస్ ఎవ్రీ ఇయర్. ఓకే. లేదు బ్రాహ్మిన్స్ డోంట్ ఈట్ నాన్ వెజ్, వాళ్ళ పని ఎప్పుడు చేయాలి. ఓకేనా. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, నేను రోజు ఉదయం పూట కాఫీ తాగుతాను, నా అలవాటు. ఓకేనా. అలవాటు మనం సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేయాలి. లేదు మై బ్రదర్ డజన్ డ్రింక్ కాఫీ, వాడికి అలవాటు లేదు. ఓకే. లైక్ ఐ వాచ్ మూవీస్ నా బెడ్, నేను అప్పుడప్పుడు సినిమాలు చూస్తాను, ఫ్రీగా ఉన్నప్పుడల్లా సినిమాలు చూస్తూ ఉంటాను. ఓకేనా. మై ఫాదర్ డజంట్ వాచ్ మూవీస్, కానీ నేను చూస్తాను, కానీ మా నాన్నగారు చూడరు, మా నాన్నగారికి సినిమాలు చూడడం ఇష్టం ఉండదు అనమాట. ఓకే. మై మదర్ ఆల్సో డజంట్ వాచ్ మూవీస్, మా మదర్ కూడా సినిమాలు చూడరు, బట్ షీ వాచెస్ సీరియల్స్. కానీ ఆవిడ ఏం చేస్తారు, సీరియల్స్ చూస్తారు. షీ వాచెస్ సీరియల్స్, అది ఆవిడ అలవాటు ఇలా. సో జనరల్ గా నేను కానీ మీరు కానీ పలానా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఎప్పుడు చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎప్పుడు చేయని పనుల్ని కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే యూజ్ చేయాలి. అర్థమైందా? సో సింపుల్ ప్రెజెంట్ కాన్సెప్ట్ ఏంటో, రైట్? సో ఐల్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. Try to translate them in English by using simple present structure and comment. Okay, right. నేను ప్రతి వారం టెంపుల్కి వెళ్తాను. నేను ప్రతి వారం టెంపుల్కి వెళ్తాను. ఓకేనా. కానీ మా బ్రదరు అసలు టెంపుల్కే వెళ్ళడు. వెళ్ళడు. మా నాన్నగారు అప్పుడప్పుడు వెళ్తారు. ఓకేనా. నేను ప్రతి వారం వెళ్తాను, మా బ్రదర్ అసలు వెళ్ళడు. మా నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు వెళ్తారు అనమాట. ఓకే. ఈ 3 సెంటెన్సెస్ ని ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో ఇంకొక స్ట్రక్చర్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ. థ్యాంక్ యూ.